హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 5.1 డాల్బీ డిజిటల్ డిటిఎస్ పీసీఎం సపోర్టెడ్ 5.1 యాంప్లిఫైయర్. ఇది చాలా స్పెషల్ అయిన నా డ్రీమ్ ప్రాజెక్ట్ యాంప్లిఫైయర్ అనమాట. ఏం డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏంట్రా అనుకోవద్దు. నాకు ఆస్ట్రాతో 5.1 యాంప్లిఫైయర్ ఎప్పటి నుంచో చేసుకోవాలని ఉంది, కానీ కుదరలేదు. ఇప్పటికైనా చేసుకుంటానేమో, ఎందుకంటే అప్పుడులో నాకు కిట్స్తో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సమస్యలు లేవు, కిట్స్ దొరుకుతున్నాయి కాబట్టి త్వరలో నేను చేసుకుంటానని అనుకుంటున్నాను 7.1 నా డెమో కోసం. అండ్ ఇప్పుడు ఈ యాంప్లిఫైయర్ రెడ్డి గారు ఫ్రమ్ గాజువాక, విశాఖపట్నం అండి. ఈ యాంప్లిఫైయర్ చాలా ఇష్టంతో చాలా ఓపిక్గా యాంప్లిఫైయర్ ఆర్డర్ ఇచ్చారు. వెయిటింగ్ కూడా చేస్తున్నారు. స్పీకర్స్ మొత్తం యాంప్ అన్నీ కలిపి అతనికి ఇవ్వాలి. స్పీకర్ బాక్సెస్ రెడీ అవుతున్నాయి. యాంప్లిఫైయర్ అయిపోయి ఇప్పటికి 15 days 10 days అయిపోయింది. వీడియో ఎందుకు చేయలేదంటే బాక్సెస్ అన్నీ కలిపి ఒకేసారి ఇద్దామని చూస్తున్నా, కానీ అవ్వలేదు. సరే, నాకు టైం కుదరక చేయట్లేదు, కానీ మీరందరూ చూస్తారని వీడియో చేస్తున్నాను. ఇది 10 ampere ట్రాన్స్ఫార్మర్, ఓకే, ఫర్ 5.1కి మొత్తం రవి బోర్డే వాడాను. మీరు అడగచ్చు ఎందుకు భయ్య రవియే వాడతారని. రవిలో టెంపరేచర్ ఎక్కువ ఉండదండి, గెయిన్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా క్లీన్ ఆడియో వస్తుంది రవి బోర్డులో. ఎవరైనా రవి 10 FET బోర్డు వాడితే మీకు తెలుస్తుంది దాని అవుట్పుట్ ఎంత బాగుంటుంది అనేది. 4 FET రవి సబ్ బేస్లో చాలా పంచి బేస్ వస్తూ ఉంటుంది, అందువల్ల ఇది తీసుకున్నాను. శ్రీ సబ్ప్రీ దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా వాటికి శ్రీ సబ్ప్రీ కూడా పనిచేస్తుంది. ఇవి దొరకట్లేదు, చాలా తక్కువ సబ్ప్రీలు. ఇది ఆస్ట్రాలో 8 వర్జన్, అంటే లేటెస్ట్ వర్జన్. దీంట్లో మనకి చూస్తే వెనకాల మీరు చూస్తే ఇది ఇక్కడ కోఎక్సెల్ 2 ఇచ్చారు, ఆప్టికల్ ఒకటి ఇచ్చారు, అలాగే HDMI/RC ఒకటి ఇచ్చారు. ఇవి మళ్ళీ మీరు DVD పిన్స్ కోసం, అంటే మీ దగ్గర DVD ప్లేయర్ లాంటివి ఉంటే పెట్టుకోవచ్చు, లేదా కంప్యూటర్ సిస్టమ్కి కూడా పెట్టుకోవచ్చు. ఇది దాంతో ఇది యూజ్ అవుతుంది. ఆక్స్ కూడా మీకు హ్యాపీగా 2 వచ్చాయి, ఓకేనా, ఇలాగా. అండ్ చూడండి బ్యాక్ సైడ్ ఎలాగ వస్తాయి. ఇది ఫ్యూచర్లో మనం 7.1 కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది 7.1 క్యాబినెట్. ఇది ఫ్రెండ్స్ దీని బ్యాక్ సైడ్. ఫ్రంట్ లుక్ వచ్చేటప్పటికి ఇదే, ఫ్రంట్ వస్తే ఇలాగే వస్తుంది మీకు సెమీ డిఎస్పి ప్యానల్. దీని లోపల డిస్ప్లే కూడా అసలు దీనికోసం యాప్ట్ అయినట్టు వచ్చింది, ఒక ఏవీ రిసీవర్ లుక్ వచ్చింది. యాక్చువల్గా ఈ ప్యానల్స్ కోసం సపరేట్ ప్యానల్స్ వాడుతున్నారు, అది వాడకుండా కూడా నేను చేయొచ్చు. కానీ ఏంటంటే ఓకే, నా దగ్గర ఆ ప్యానల్స్ లేకపోవడం వల్ల ఇది చేశాను. యాక్చువల్లీ ఈ యాంప్ అయిపోయి 15 రోజులు అయిపోయింది. వీడియో పెట్టకపోవడం కారణం పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం వేరే యాంప్లిఫైర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి యాంప్లిఫైర్ ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీగా మీ దగ్గర ఒక డిటిఎస్ సపోర్టెడ్, డాల్బీ సపోర్టెడ్ టీవీ అయినా ఉండాలి, లేదా మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్నైనా వాడగలగాలి. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా 5.1 ఇవ్వడానికి కుదరాలి. అంటే ఇప్పుడు ఎంఐ టీవీ, రియల్మీ టీవీ లాంటివి తీసుకుంటే, TCL టీవీ లాంటివి తీసుకుంటే 5.1 వస్తుందని మాత్రం బుల్షిట్, ఎవరి మాట వినకండి. మ్యాక్సిమం కొత్త టీవీ కొందాం అనుకున్న వాళ్ళైతే LG టీవీ తీసుకోండి ఫ్రెండ్స్. లేదు కాదు అంటే నాకు కాంటాక్ట్ చేయండి, వివరంగా చెప్తాను. మీరు 5.1 ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ని యాక్టివేట్ చేసుకోవాలి, లేదా పెన్ డ్రైవ్ ఆప్షన్ ద్వారా పెడతానంటే LG టీవీ మాత్రమే కొనుక్కోండి. ఇది నేను చెప్పే బాధ్యత. అండ్ అలాగే ప్రతి మ్యూజిక్ సిస్టమ్కి, ప్రతిదానికి ఒక స్టెబిలైజర్ వాడండి, పెద్ద స్టెబిలైజర్స్. టీవీ కమ్ హోమ్ థియేటర్ కోసం ఒక సపరేట్ స్టెబిలైజర్స్ ఉంటాయి, అవి తీసుకోండి. ఎలాంటి ప్రాబ్లం రాకుండా అరికట్టుకోండి. అలాగే మీరు HDMI/RC కన్నా ఆప్టికల్ని ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి. ఎందుకు అంటున్నానంటే దాని వాల్యూ అలాగుంటుంది. ఆప్టికల్ కేబుల్ వల్ల నష్టపోయింది ఇప్పటివరకు ఎవరు లేరు. HDMI కేబుల్తో బాగుపడిందని ఇప్పటివరకు ఎవరు చెప్పలే. అవి ఎంజాయ్ చేయాలంటే ఏవి రిసీవర్ వాటి లాంటిలో మీకు ఏమైనా ఎంజాయ్మెంట్ రావచ్చేమో, కానీ నా ప్రకారం అయితే ఆప్టికల్ కేబుల్ మాత్రమే వెళ్ళండి. తక్కువ రేట్లో మంచి అవుట్పుట్ వస్తుంది. మీ టీవీ HDMI సపోర్ట్ చేస్తుంది కదా అని చెప్పి HDMI/RC కేబుల్తో పెట్టుకుంటే మీరు ఇంక అంతే, ఓకేనా. ఇలాంటి మ్యాటర్ ప్రతి వీడియోలో పెట్టాలని ఫిక్స్ అయ్యాను, ఓకేనా ఫ్రెండ్స్. తొందరపడిపోయి ఏదో చేంజ్ చేసుకోకండి, బెస్ట్ అవుట్పుట్ వచ్చేటట్టు చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.